ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా ఇయాల నియామకాలనేది మాకు ఇప్పుడు దాకా ఒక నియామకం జరగలేదు. గత ప్రభుత్వంలో గూడా నియామకాలు ఏదో ఇచ్చి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌లను ఆళ్ళు భర్తీ చేయలేక కొన్ని పేపర్ లీక్‌లయి దాంతో పెండింగ్ అయిపోతే, ఈ ప్రభుత్వం దానికి ఒక 2 సంవత్సరాలు దానికి పెండింగ్ వెనకబడిపోతే, ఈ సంవత్సరం ఇప్పటిదాకా మొన్నటిదాకా కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. నిన్న వియోగ్ గారు ఏమంటున్నారు? 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. దాంట్లో 50,000 డిఎస్ ఇచ్చినామంటున్నారు. ఏ శ్వేత పత్రం విడుదల చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ లేదు, ఒక ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు, ఈ విధంగా ఒక అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు. ఇవాళ అదేవిధంగా మన పవర్ సెక్టార్లలో లేదు. ఇలా చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నిరుద్యోగులు ఫైట్ చేస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కానీ నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని చెప్పేసి కళ్ళకు కాయలు కాస్తూ ఉన్నాయి తప్ప ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. మేము బరాబర్గా రేపు 4వ తారీఖు చేసే నిరుద్యోగ కవాతులు మరియు మహాధరణ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ యొక్క కవాతును, ఈ మహాధరణను విజయవంతం చేయాలి. మీరు చేయని ఎడల మేము ఇంట్లోనే కూర్చుంటాం, ఎవరో చేస్తారు, నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు. మనం తెలంగాణ మూమెంట్ ఏ విధంగా చేసి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా మనం పోరాడి మన ఉద్యోగాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటా ఉన్నాం, రేపు జనవరి 26కు సంబంధించి మీరు ప్రభుత్వానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారా, లేకుండా మేము సమాధి కట్టాలనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ రేపు జనవరి 26లోగా ఇవ్వకపోతే మాత్రం రేపు 4వ తారీఖు తర్వాత తెలంగాణలో మిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా నిరుద్యోగుల మార్చి కూడా చేయబోతున్నాం. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నిరుద్యోగుల ఉద్యమం అదేవిధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మెరుపు దాడులే కాదు, ఏ విధంగా చేస్తామో మీ ఊహకే తెలియని విధంగా మేము మా నిరుద్యోగులు చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికి ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి ఈ 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి నమస్కారం, సెలవు తీసుకుంటున్నాం.